క్రమంగా కోవిడ్ మబ్బులు తొలగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతున్నాయి. మరీ ముఖ్యంగా వేగంగా కోలుకొని మంచి వృద్ధి రేటు నమోదు చేస్తోంది ఐటీ రంగం. ఈ క్రమంలోనే కంపెనీలు మారే ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగారు. ఏటా 15% మించని అట్రిషన్ రేటు ఇప్పుడు 22% దాటింది. ఆ వేలల్లోని ఖాళీలు భర్తీకి కంపెనీలు కొత్తవారి కోసం వేట ప్రారంభించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, వెల్స్ ఫార్గో ఇలాంటి ఎన్నో దిగ్గజ సంస్థలు ఉన్నాయి ఈ జాబితాలో. గ్రేట్ రిజిగ్నేషన్ పుణ్యమా అని విదేశాలు కొత్తవారి కోసం భారత్ వైపే చూస్తున్నాయి. మరి ఇన్ని అవకాశాలు అందుకోవడానికి మీరు సిద్ధమా? కలల ఐటీ కొలువుల కోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఈ విషయాలన్నీ మీకందిస్తున్నారు ప్రముఖ ఐటీ రంగ నిపుణులు కిరణ్ చెరుకూరి. ఐటీ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకునేందుకు కంపెనీలు సైతం అంతే వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకునేందుకు నిరుద్యోగులు ఎటువంటి సన్నద్ధత అవసరం, ఎటువంటి అవకాశాలను ఇండస్ట్రీ ఆఫర్ చేస్తుంది వంటి విషయాలు మనతో పంచుకునేందుకు ఐటీ రంగ నిపుణులు కిరణ్ చెరుకూరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కిరణ్ గారు, ప్రస్తుతం ఐటీ రంగంలో చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి. అన్ని కంపెనీలు వేల కొలది లక్షల కొలది ఉద్యోగాలను జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంత అట్రిషన్ రేటు పెరగడానికి గల కారణం ఏంటి ఇండస్ట్రీలో? అట్రిషన్ రేటు పీక్లో ఉందండి. ఇప్పుడు ద డిమాండ్ ఫర్ స్కిల్స్ ఈజ్ ఆల్సో ఎట్ ద హైయెస్ట్. అట్లాగే అట్రిషన్ కూడా హైయెస్ట్గా ఉంది. ఇండియన్ ఐటీ రంగం అంటే 45 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. జనరల్ అట్రిషన్ రేటు 10% ఉందనుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ 4.5 లక్షల మంది జాబులు మారుతూ ఉంటారు. సో ఈ ఇయర్ యావరేజ్ అట్రిషన్ రేట్ అక్రాస్ ద ఇండస్ట్రీ 20 నుంచి 22%కి వెళ్ళింది. అంటే దాదాపుగా 10 లక్షల మంది జాబులు మారే అవకాశం ఉంది ఇప్పుడు. దీనికి 3 కారణాలు. ఒకటేంటంటే ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ బాగా రబస్ట్గా ఉండటం, మీడియం నుంచి లాంగ్ టర్మ్. డిజిటలైజేషన్ అనేది యాక్సలరేట్ కావటం వల్ల అక్రాస్గా అన్ని సెక్టర్స్, ఇంతకుముందు ఏంటంటే కొన్ని సెక్టర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద, డిజిటలైజేషన్ మీద ఉండేవి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ప్రతి సెక్టర్ కూడా పాండమిక్ వల్ల డిజిటలైజేషన్ని యాక్సలరేట్ చేయటం వల్ల, దానివల్ల వచ్చిన డిమాండ్ వల్ల ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ అనేది నెక్స్ట్ 2 నుంచి 5 ఇయర్స్ పాటు రబస్ట్గా ఉంటుంది అనేది దానికోసం కావాల్సిన సన్నద్ధత కోసం, అంటే ఎగ్జిస్టింగ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్కిల్స్, అట్లాగే ఫ్యూచర్ రెడీనెస్ కోసం కూడా ఐటీ ఇండస్ట్రీస్ హైరింగ్ స్టార్ట్ చేసినాయి. సో దానివల్ల అట్రిషన్ కూడా బాగా పెరిగింది. అయితే అట్రిషన్ రేట్ ముఖ్యంగా ఉద్యోగాలను వదులుకోవడం అయితే ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 15% ఏటా ఉండేది, ఇప్పుడు మీరు అన్నట్లు 20-23% ఉంది. సో ఈ ఉద్యోగాలు వదులుకోవడం కంపెనీల యాజమాన్యాల నుంచి జరుగుతుందా, ఇటు ఉద్యోగాల నుంచి జరుగుతుందా? ఎందుకు? దీనికి గల కారణం ఏంటి? ఇక్కడ 2 కారణాలండి. ఒకటి ఏంటంటే ఇండియన్ ఓవరాల్గా ఇండస్ట్రీ చూసుకుంటే టెక్నాలజీ సెక్టర్లో వచ్చిన స్టార్టప్స్ ఈ సంవత్సరం దాదాపుగా 2021లోనే $35 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ గాన్ ఇన్ టు స్టార్టప్స్ అండ్ యూనికార్న్స్. In 2021, India has added 28 new unicorns, total around 66. So, ఈ స్టార్టప్స్ వెల్ ఫండెడ్ టెక్నాలజీ స్టార్టప్స్ వాళ్ళు హైరింగ్ స్టార్ట్ చేసినాయి. సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా జిఐసిస్ నుంచి కానీ లేకపోతే టాప్ ఐటీ కంపెనీస్ నుంచి కానీ టాలెంట్ని అట్రాక్ట్ చేస్తాయి. బెటర్ పే ప్యాకేజెస్, బెటర్ వర్కింగ్ అట్మాస్ఫియర్ వల్ల చాలామంది స్టార్టప్స్ వైపు చూస్తున్నారు. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే జిఐసిస్ కూడా ఇండియాలో హైరింగ్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసినాయి ఇంతకుముందు మీద. ఎందుకంటే పాండమిక్ వల్ల there is something called a great resignation in US also. So there are actually certain vacancies which probably in other western countries, and they are fulfilling those people in India. So they are also actually hunting for the right talent. So అది tier 1, tier 2 ఐటీ సెక్టర్ నుంచే దాదాపుగా వాళ్ళు కూడా టాలెంట్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవి 2 మేజర్ కారణాలు. సెకండ్ ఏంటంటే ఒకే కంపెనీలో ఒక 10 మంది ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు ఒక 2-3 30% హైక్, 50% హైక్, 100% హైక్ కూడా వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఎ క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ ఆన్ ద పియర్స్. So because of that, like some people actually, though the opportunities probably may be limited, but I think they are willing to look for those opportunities. So వీటన్నిటి వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల ఓవరాల్గా అట్రిషన్ పీక్ చేరింది. కొన్ని కంపెనీలు అంటే సెప్టెంబర్ క్వార్టర్లో లిస్టెడ్ కంపెనీస్ అన్ని డిక్లేర్ చేసినాయి. దాని ప్రకారం లోయెస్ట్ టీసీఎస్ అరౌండ్ 11.99% ఉంది.
అదే హైయెస్ట్ వచ్చేసరికి కాగ్నిజెంట్ 30% పైన అట్రిషన్ రిపోర్ట్ చేసింది. సో ఓవరాల్గా ఇండస్ట్రీ అరౌండ్ 22% దాదాపుగా అంటే 10 లక్షల మంది దాదాపుగా ఉద్యోగాలు మారే అవకాశం ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. మీరన్నట్లు ఉద్యోగంలో వృద్ధి అవకాశాల కోసం ఉద్యోగులు ఎక్కువ శాతం ఈ అట్రిషన్లో పాల్పంచుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఉద్యోగుల్లో ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా హైక్స్ కోసం ఎక్కువగా ఈ రకమైన కంపెనీలు మారుతూ ఉంటారు. సో కంపెనీస్ ప్రాఫిటబిలిటీ కూడా దీనికి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకమైన పరిస్థితి ఈ రంగంపై ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి? ఒకటండి, ఐటీ ఇండస్ట్రీ అంటే ఓవరాల్గా గ్లోబల్ ఐటీ స్పెండ్ పెరుగుతుంది. దాంట్లో ఇండియా బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు చూసినట్టయితే మెకిన్సీ నాస్కామ్ ప్రిడిక్షన్ ఏంటంటే 2025 కల్లా ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ $350 బిలియన్ వెళ్తుందనే ఉంది. సో ఆ గ్రోత్ ట్రాజెక్టరీని మనం అందుకోగలిగినప్పుడు ప్రాబ్లం లేదు. కానీ రెవెన్యూ అనేది స్టాగ్నెంట్గా ఉండి అండ్ దెన్ ఎంప్లాయీ కాస్ట్ అనేది ఇప్పుడు ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో అరౌండ్ 55% to 60% ఈజ్ ద ఎంప్లాయీ కాస్ట్. ఓకే, ఇఫ్ దట్ ఇంక్రీజెస్ బై 5% అండ్ దెన్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద సెక్టర్ గోస్ బై దట్ ఆల్మోస్ట్ 10%. సో దట్ ఈస్ ఇట్ హ్యాస్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. అండ్ ఆల్సో ఇండియా కాస్ట్ అడ్వాంటేజ్ అనేది కొంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గే అవకాశం ఉంది. దానివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దేశంలోని టాప్ ఐటీ కంపెనీలతో పాటు యూకే, కెనడా వంటి ఫారెన్ కంపెనీస్ కూడా ఐటీ టాలెంట్ కోసం ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. సో ఒక దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు కూడా మెజారిటీ స్పియర్లో ఉన్నాయి ఈ హైరింగ్ కోసం. సో నిరుద్యోగులకు ఇది ఎటువంటి చక్కని అవకాశం టు గ్రాబ్ ద ఆపర్చునిటీస్. ఐ థింక్ ఇండియాలో అంటే ఓవరాల్గా 1.5 మిలియన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతారండి ప్రతి సంవత్సరం కూడా. లేటెస్ట్ ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారము అరౌండ్ 45% ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయబుల్. ఓకే, ఇంతకుముందు ఏమవుతుందంటే డిమాండ్ తక్కువగా ఉన్న టైంలో ఎంప్లాయబుల్ టాలెంట్ వరకు ప్రతి ఇయర్ ఇండస్ట్రీ ఎక్వైర్ చేసేది వాడని. అంటే ఇక్కడ 3 రకాలండి. అంటే జిఐసిసు, యూనికార్న్స్ అంటే వెల్ ఫండెడ్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు హైయెస్ట్ పే ప్యాకేజెస్ ఇస్తారు. సో క్యాంపస్ నుంచే వాళ్ళు తీసుకుంటారు. ప్రీమియం క్యాంపసెస్ నుంచి, Tier 1 క్యాంపసెస్ నుంచి ఎంప్లాయీస్ని తీసుకుంటారు. ఐటీ ఇండస్ట్రీ 45 లక్షల మంది ఉంటే అరౌండ్ 10% నుంచి 15% వరకు ఫ్రెషర్ ఇంటేక్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అంటే దాని ప్రకారం ఏంటంటే ఒక 2 లక్షల మంది ఫ్రెషర్స్ అవసరం అవుతారు ఎవ్రీ ఇయర్. అంటే కానీ ఈ సంవత్సరం ఏం జరిగింది అంటే ఇప్పుడున్న ఇమీడియట్ డిమాండే కాకుండా ఫ్యూచర్గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉండటంతో సెక్టరు, సో ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళని కొంత ట్రైన్ చేసి ఫ్యూచర్కి రెడీ చేయాలి అనే అవగాహనతో చాలా కంపెనీలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు జనరల్గా రిక్రూట్ చేసేదానికంటే 50% ఎక్కువ ఫ్రెషర్స్ని ఈ సంవత్సరం రిక్రూట్ చేయడానికి వాళ్ళు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. మీరు కొన్ని అనౌన్స్మెంట్స్ చూసుంటారు, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపుగా 40 to 50% ఎక్కువ ఫ్రెషర్స్ని తీసుకుంటుంది. ఇది చాలా అవకాశం, ఫ్రెషర్స్ అందరికీ అవకాశం. ఇప్పుడు ఒక తెలంగాణనే చూసుకుంటే 60-70 వేల మంది పాస్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. సో వాళ్ళలో ప్రతి సంవత్సరం ఒక 20,000 మందికో 25,000 మందికో క్యాంపస్లో అవకాశం వచ్చేది. ఈ సంవత్సరం దాదాపుగా 40 నుంచి 45,000 మందికి అవకాశం వస్తుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండి కొంచెం ప్రోగ్రామింగ్ యాప్టిట్యూడ్ ఉన్న ప్రతి ఫ్రెష్ ఇంజనీర్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఆఫర్స్ ఉన్నాయండి చేతిలో. సో వాళ్ళు చూస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అట్లాగే people who did not get selected in the campus also with a slight training. సో ఒక రెండవ విధంగా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఏంటంటే ప్రాజెక్ట్ రెడీ రిసోర్సెస్ అంటే ట్రైన్ చేసి ఒక 6 వారాల నుంచి 8 వారాల పాటు వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ప్రాజెక్ట్ రెడీ రిసోర్సెస్గా చేసి ఇచ్చేటట్లయితే వాళ్ళని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇది దాదాపుగా నియర్ 100% ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంటుంది ఫ్రెషర్స్కి. టాలెంట్ హంట్లో భాగంగా కంపెనీలు ఏం చూస్తుంటాయి? ముఖ్యంగా టాప్ ఐటీ కంపెనీలు, జిఐసి కంపెనీల్లో స్థానం దక్కించుకోవాలంటే ఎటువంటి నైపుణ్యాలు అవసరం? జిఐసిసు ఎస్పెషల్లీ యూనికార్న్స్, వెల్ ఫండెడ్ స్టార్టప్స్ అండి. మేజర్గా వాళ్ళు చూసేది ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్, జనరల్ యాప్టిట్యూడే కాకుండా గుడ్ కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా చూస్తున్నాయి. మల్టిపుల్ కోడింగ్ రౌండ్స్ ఉంటాయండి. అంటే లైవ్ కోడింగ్ రౌండ్స్ కూడా కండక్ట్ చేస్తారు. 2 నుంచి 3 కోడింగ్ రౌండ్స్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాళ్ళు చూసేది ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, జనరల్ యాప్టిట్యూడు, ఇవి 3 ఉంటే Tier 1 జిఐసిస్ కానీ లేకపోతే యూనికార్న్స్లో కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. 8 నుంచి దాదాపు 20 లక్షల దాకా వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
డిజిటల్ టెక్నాలజీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీస్లో నైపుణ్యత పొందిన వారికి ఎటువంటి మెరుగైన అవకాశాలు ఉండే అవకాశాలు? డిజిటల్ టెక్నాలజీస్ అంటే ఒకటండి, ప్రోగ్రామింగ్లోనే బేసిక్గా వెబ్ అండ్ యాప్ డెవలపర్సు, ఫుల్ స్టాక్ డెవలపర్సు, యూఐ అండ్ యూఎక్స్ డెవలపర్సు, అట్లాగే డిజిటల్ డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషను, okay, and digital business analysts. So these are the skills which are actually social media communication, digital marketing. So these are the skills which are in very high demand, especially in the last 1 year nunchi. So these skills are in very high demand. So ivi డైరెక్ట్గా నేర్చుకున్నా పర్వాలేదు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద డిజిటల్ టెక్నాలజీస్ ఫ్రమ్ కోర్సెరా కానీ లేకపోతే యూడెమీ కానీ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. బట్ వాట్ ద బేసిక్ లెవెల్ ఎవ్రీ కంపెనీ ఈజ్ లుక్ ఫర్ ఈజ్ అ బేసిక్ ప్రోగ్రామింగ్ యాప్టిట్యూడ్, ఏ రీజనబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఈ 3 స్కిల్స్ ఉన్న తర్వాత ఏ కంపెనీలో ఎక్కడ ఎంటర్ అయినా కానీ తర్వాత వాళ్ళు డిజిటల్ టెక్నాలజీస్కి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునేందుకు ఏ విధంగా సన్నద్ధం కావాలి సార్? ఒకటి, వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళ, నేను ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి టెక్నాలజీ సెక్టర్లో హైరింగ్ జనరల్గా ఏంటంటే మేజర్గా అకాడమిక్స్ కాకుండా ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకని ఇంజనీర్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి కోడింగ్ మీద ఫోకస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, కోడింగ్ మీద ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, సి కానివ్వండి లేకపోతే జావా కానివ్వండి, .NET కానివ్వండి, సో ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు కొంత ఇన్డెప్త్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీని అలవర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి. కాన్సెప్ట్స్ అంటే ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయినప్పుడు సో డేటా స్ట్రక్చర్స్ మీద కానివ్వండి లేకపోతే కంప్యూటర్స్ ఫండమెంటల్స్ మీద కానీ బాగా అవగాహన ఏర్పరచుకోవటం. అకాడమిక్ ప్రాజెక్ట్స్ చేసే చాలామంది ఆ ప్రాజెక్టు ఎందుకు చేస్తున్నాము, దాని ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నాము, ఏ టెక్నాలజీ మనం కన్సిడర్ చేయగలిగాము కానీ ఇది ఎందుకు చూస్ చేసాము అనేది చెప్పగలిగి ఉండాలి. అకాడమిక్ ప్రాజెక్ట్ మీద అట్లీస్ట్ 1-2 సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి కూడా. సో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో కొంతవరకు డెప్త్గా వెళ్ళగలిగే అవకాశం ఉండాలి. సో 1 or 2 సబ్జెక్ట్స్ మీద డెప్త్గా వెళ్ళగలగటము, అకాడమిక్ ప్రాజెక్ట్ గురించి చెప్పగలగటము, డేటా స్ట్రక్చర్స్, వీటి ఫండమెంటల్స్ గురించి కొంచెం చెప్పగలగటము, కొంత ప్రోగ్రామింగ్ యాప్టిట్యూడ్, ఈ 4 సన్నద్ధమైతే గ్యారంటీగా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఐటీ రంగంలో వేగంగా పెరుగుతున్న అట్రిషన్ రేటుతో భారీగా ఉద్యోగ నియామకాలకు అవకాశం ఏర్పడిందని, ఈ అవకాశాలను ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందిపించుకోవాలని చెప్పేసి కిరణ్ చేకూర్ గారు అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు కూడా ఈ టాలెంట్ పూల్ని అప్స్కిల్ రీస్కిల్ చేసినప్పుడే దేశంలోనైనా విదేశంలోనైనా మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాన్ కేవీ రావుతో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.